ఇప్పుడు వర్ణం ఏంటి, కులం ఏంటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సార్ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. 4 వర్ణాలు నేను సృష్టించాను. అవును. అండ్ ఇప్పుడు ఇట్స్ నీకు ఒక ఉదాహరణ చెప్పాలా అని అంటే, ఒక పెద్ద సమాజం ఉంది. అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది, ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సో ఆ స్కిల్ని బట్టి, ఆ ఆలోచన విధానాన్ని బట్టి వర్గాలుగా విభజించారు సమాజాన్ని. దాంట్లో ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాహ్మణుడు అన్నారు. అండ్ సమాజాన్ని రక్షించడానికి నీకు ఒక వ్యవస్థ కావాలిగా, దాన్ని క్షత్రియ అన్నారు. ఇక్కడ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈ 2 కావాలిగా. ఈ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి దాన్ని వైశ్య అన్నారు. ప్రొడక్షన్ ఏదైనా కావచ్చు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. మళ్ళా ఇక్కడ అండ్ ఈ పై 3 ఇప్పుడు దేనికైనా నీకు స్కిల్ కావాలి కదయ్యా. ఇప్పుడు నువ్వు ఒక క్షత్రియుడి కావాలంటే రాజ్యపాలన గురించి నేర్చుకోవాలా, లేకపోతే శారీరక ఆరోగ్యం ఉండాలా, అండ్ నువ్వు కత్తి సాము, కర్ర సాము, లేకపోతే అంటే ఇప్పుడు ఉండే నేర్చుకోవాలి నువ్వు. అండ్ ఒక వైశ్యుడి కావాలి అని అంటే వ్యాపారం నేర్చుకోవాలా, వ్యవసాయం నేర్చుకోవాలా, పశుపోషణ నేర్చుకోవాలా. ఒక బ్రాహ్మణుడి కావాలంటే శాస్త్రాలన్నీ అధ్యయనం చేయాలా. అవునా? అవును. ఇవన్నీ వీటి మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వేం చేయగలవు? వీటి ఏట్ల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ సమాజానికి రిలేటెడే కదా. అవును అవును నిజం. వీటి వేటి మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు చదువు అబ్బలేదు, విద్య అబ్బలేదు, ఏదైనా విద్య, ఏ విద్య అబ్బలేదు, ఏం చేయగలవు నువ్వు? ఈ ముగ్గురిలో ఈ ముగ్గురికి సహాయం చేస్తూ ఉండగలవు పని, వాళ్ళని శూద్రులు అన్నారు. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేదు. వాళ్ళు చెప్తుంటారు, బ్రాహ్మణో శమకమాసేద్ బాహూరాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య ప్రజ్ఞాగం శూద్రో అజాయత. పాదాలు శూద్రులు కాబట్టి వాళ్ళు నీచులు, వాళ్ళ డెఫినేషన్. నువ్వు ఎవడికి దండం పెడతావా? దండం పెట్టేటప్పుడు ఎవడికి, దేవుడికి దండం పెట్టేటప్పుడు ఎక్కడ దండం పెడతావు? పాదాలకు దండం పెడతావా, తలక దండం పెడతావా? వాళ్ళ ఉద్దేశం ప్రకారం తలకాయకే పెడతారు. అండ్ ఇంకొకటి అక్కడ నీకు దానికి ముందు ప్రశ్న ఉంది సార్. ఇది పురుష సూక్తంలో దాని ముందు ప్రశ్న ఉంది. అసలు ఈ సమాజం నీకు ఎలా కనిపిస్తుంది అని అంటే దానికి సమాధానంగా ఇది చెప్తాడు. మరి అటువంటప్పుడు అంటే ఈ సమాజం అనేటటువంటి విరాట్ స్వరూపుడు, ముఖం బ్రాహ్మణుడిలాగా, భుజాలు క్షత్రియుడిలాగా, ఊరువులు వైశ్యుడిలాగా, పాదాలు శూద్రుల్లాగా. అయ్యా, పాదాలు లేకపోతే సమాజం నడుస్తుందా? సమాజం నిలబడుతుంది ఫస్ట్. సో ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ రైట్. మనకు రాజ్యాంగంలో ఉన్నది కదా, మన హక్కుల గురించి మాత్రం మాట్లాడుతాం, మనకుండే బాధ్యతల గురించి మాట్లాడతాం. అట్లా ఇక్కడ ఈ 4 వర్ణాలకు కూడా పర్టికులర్ బాధ్యతలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. నువ్వు మనధర్మశాస్త్రం చదివితే దాంట్లో శూద్రుల్ని ఎలా వర్ణించారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. వాళ్ళకి ఎంత ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, ముందు వాళ్లకు తిండి పెట్టి భోంచేయమన్నాడు యజమానిని. ఇప్పుడు అది వర్ణము ఎట్లా వస్తుంది ఈ వర్ణం? అది కూడా ప్రశ్నే కదా. ఇప్పుడు మనం 4 ఉన్నాం ఇక్కడ, 4లో 4 ఒకే కుటుంబం ఉంది.
ఒక కుటుంబంలో 4 రకాల వర్ణాల వాళ్ళు ఉండొచ్చు. ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది ఎందుకు మిస్ అయింది సార్ నాకు ఇప్పుడు? బికాస్ దాని సిస్టమ్ అనేది తెలియకపోవడం అండ్ అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్, అనేక రకాల సమాజం. ఎందుకంటే ఇక్కడ జన్మతః మాత్రమే చూడే ఒక ఇది ఈరోజు వచ్చినటువంటి ధర్మం కాదు, అనంతకాలం నుంచి వస్తున్నటువంటి ధర్మం, కంటిన్యూగా ప్రవహిస్తున్నటువంటి ఇది. కొన్ని మురుగు కాలువలు చేరుతాయి దాంట్లో. అయితే నీ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మురుగును తొలగించుకొని పరిశుద్ధం చేసుకొని మళ్ళా ముందుకు నడుస్తూ ఉంటుంది నీ ధర్మం. అది నీ ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టే అది ఇంకా బతికుంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి. ఇప్పుడు నీకు ఒక చిన్న ఇది చెప్తాయి సార్, అంటే సతీప్రద ఉండింది కదా మనకి. నిజంగానే ఉండింది సార్ అది? అంత ఇప్పుడు విన్నంతగా వీళ్ళన్నీ ఇప్పుడు ఒక్క సంఘటన జరిగింది అనుకో, అది మొత్తానికి బూస్టప్ చేసి చెప్తారు. అది కాదు. ఇప్పుడు ఉండింది, ఎట్లా ఉండింది అనేది చెప్తాను నేను. అది తర్వాత ఎట్లా తయారైంది అనేది కూడా చెప్తాను ప్లీజ్. ఇప్పుడు నీ మహాభారతంలో పాండురాజుకి కుంతి, మాద్రి ఇద్దరున్నారు. మాద్రి ఏమంటది, అక్క నువ్వు పిల్లల్ని చూసుకో, నేను సహగమనం చేస్తాను అంటది. ఆమెను ఎవరైనా బలవంత పెట్టారా? ఆమె స్వయంగా తన భర్త లేడు అనేది భరించలేనటువంటి స్త్రీ. అంత ప్రేమలుండే, ఇప్పుడు అంత ప్రేమలు ఏడిస్తే కదా చంపుతున్నారు సార్. రోజుకో వార్త. అదే మరి సో అది అలా భర్త మీద ప్రేమతో భర్తను వదిలి ఉండలేక తను సహగమనం చేసేటటువంటి సిస్టమ్ ఇక్కడ ఉండింది. ఆ తర్వాత రోజుల్లో అదేమైంది, ఎట్లా అయింది, ఈ ఉంటారు కదా, రే నా పెళ్ళానికి నా మీద చాలా ప్రేమరా, ఒకవేళ అది నేను చస్తే అది చావడానికి భయపడి ఇదవుతుంది, కానీ నా మీద ప్రేమ ఉంది, దాన్ని కూడా కట్టింది మంటల్లో వేయండి రా, ఈ స్థితికి వచ్చింది. అంటే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ప్రేమకు చిహ్నమైన ఆలోచన ఎక్కడి దాకా దిగజారింది, మనిషిని చంపేదాకా దిగజారింది. అండ్ ఇంకొకటి, ఆనాటి కాలంలో ఇట్లా సహగమనం చేసినటువంటి వాళ్ళని దేవతల్లాగా పూజించేవాళ్ళు. తెలుసా మీకు? ఈనాటికి గుళ్ళున్నాయి, ఈనాటికి గుళ్ళున్నాయ్యా. మీకు నువ్వు నర్రవాడ పేరున్నావా? నర్రవాడ నెల్లూరు జిల్లాలో ఉంది. నర్రవాడ, అక్కడ వెంగమాంబ, ఇక్కడ కూడా మీకు వెంగమాంబ ట్రావెల్స్, వెంగమాంబ ఈ వ్యాపారాలు చేసుకుంటుండే. ఆ పేరు, ఆ అమ్మవారి పేరు పెట్టుకునే ఆ అమ్మవారు ఇట్లా సహగమనం చేసినటువంటి తల్లి. పచ్చవ వాళ్ళ ఆడపడుచు. ఈ రోజుకి వాళ్ళు తమ ఆడపడుచుని అక్కడ చాలా ఘనంగా తిరునాళ్ళు చేస్తారు. అక్కడ ఇంకొక సిస్టమ్ కూడా ఉంది. ఏంది తెలుసా? అమ్మవారి పేరుతో ఇప్పుడు నీవు వ్యాపారం చేయాలనుకుంటున్నావు, వ్యాపారం చేయాలనుకుంటే నువ్వు అమ్మవారి డబ్బు ఉంటుంది, అమ్మవారి డబ్బు నీకు ఇస్తారు, నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ నువ్వు వస్తావు కదా ఇక్కడికి, తిరునాళ్ళకి వస్తావు కదా, ఆ డబ్బు తెచ్చి అమ్మవారికి ఇచ్చేయాలి. ఆడబిడ్డ డబ్బు కదా అది. అద్భుతం. ఆడబిడ్డ డబ్బు కదా. అట్లా నెల్లూరులో ఉన్నాయి. సో ఇట్లా అంటే వాళ్ళను గుళ్ళు కట్టి పూజించేవాళ్ళు. ఎంతమంది గుళ్ళు ఉన్నాయ్యా? అది ప్రశ్న, అసలైన ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు విపరీతంగా చంపితే చాలా గుళ్ళు ఉండాలిగా, ఎక్కడికక్కడ ఉండాలి కదా.
ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉండాలిగా, ఎవరి కుటుంబానికి వాళ్ళ పూర్వీకుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఉండాలిగా, లేవుగా. ఎస్. అంటే ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి ఇదిగో ఇది నీ జాతిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోపం అని చెప్పి నీ జాతిని నిర్వీర్యం చేసేదానికి చేసిన ప్రయత్నం అది. నేను లేదని చెప్పట్లేదు, మళ్ళా చెప్తున్నా, ఎస్ సార్, లేదని చెప్పట్లే. కానీ ఇప్పుడు కోటి మందిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకో, అది కోటి మందికి ఆపాదిస్తావా? అదే జరుగుతుంది. అది పుస్తక రూపేణ అది కూడా. సో ఇది దాని వెనక ఉన్నటువంటి ఇప్పుడు కులం అనే దగ్గరికి వద్దాం. ఎస్ సార్. కుల్ అంటే హిందీలో సమూహము అని. ఓకే. నువ్వు ఒక విద్య నేర్చుకున్నావు. లెట్ మీ టెల్ యూ ఇన్ దిస్ వే. ఒక విద్య నేర్చుకున్నావు, నువ్వు చక్కగా బట్టలు నేయగలవు. ఇదంతా కూడా ఒక హబ్. బట్టలు నేయడం అనేది ఒక హబ్. మీరు కానీ బట్టలు నేసే ఒక గ్రామానికి వెళ్తే అక్కడ దారాలు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ ఆ వాటిల్ని ప్రాసెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దానికి రంగులు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వీటిలన్నిటినీ మళ్ళీ మగ్గం మీద ఇది చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇంత ప్రాసెస్ ఉంది ఇక్కడ. నువ్వు వీళ్ళంతా ఒక కులం. ఏమన్నారు వాళ్ళని? సాలెవాళ్ళు అన్నారు. అట్లా ఒక్కొక్క వృత్తిని స్వీకరించినటువంటి వాళ్ళని ఒక్కొక్క పేరుతో పిలిచారు. అయితే ఇప్పుడు తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే కులము అండ్ వర్ణము. అవును. ఏదో తెలియక ఇప్పుడు నేను వైశ్యున్నయ్యా, నా వృత్తి ఏంది? వ్యాపారం, వాణిజ్యం అండ్ పశుపోషణ కూడా. ఓకే. అంటే ఉత్పత్తి రంగం, ఉత్పత్తి మరియు డిస్ట్రిబ్యూషన్. ఈ పని చేసేవాడు ఎవడైనా వైశ్యుడేగా, అంతే కదా. అవును. ఇప్పుడు అనేక మంది రైతులు పంటలు పండిస్తున్నారుగా, ఉత్పత్తి చేస్తున్నారుగా, పశుపోషణ చేస్తున్నారుగా గొల్లలు. అవును. మరి వాళ్ళు ఎవరు? వైశ్యుల కిందకే రావాలి. వచ్చారు. నువ్వు ఒకసారి మధురకు కానీ వెళ్తే మధురలో రాధారాణి అంటే అక్కడ బాగా ఇచ్చేస్తారు. అవును. రాధారాణి ఆమె వైశ్యుల బిడ్డ. ఆమె వైశ్యుల బిడ్డ అయినప్పుడు కృష్ణుడు యాదవుడు ఎట్టవుతాడు? అర్థమవుతుందా? అండ్ ఈనాటికి అగ్రసేన మహారాజు, ఉగ్రసేనుడు. ఎవరు ఉగ్రసేనుడు? కంసుడి తండ్రి. ఆయన అగ్రసేన్ అని కూడా అంటారు. ఇక్కడ అగ్రసేన్ భవన్ కూడా ఉంది హైదరాబాద్లో. అవును, విన్నాను సార్. వాళ్ళ సంతతి వాళ్ళని అగర్వాల్స్ అంటారు. బాగుంది. అండ్ ఇంకొక తెగ ఉంది మహేశ్వరి అని. వీళ్ళంతా వాణిజ్యానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి తెగలు ఇవన్నీ. ఓకే. సో వీళ్ళందరినీ నువ్వు వైశ్య అంటావా కాదంటావా? అనాలి. కానీ ఎందుకు అనలేకపోతున్నాం సార్? ఎందుకు అనలేకపోతున్నావు అంటే నీ సిస్టమ్ చెడింది. సిస్టమ్ చెడగొట్టారు. సరే, చెడిందో చెడగొట్టబడిందో ఇప్పటికీ చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు కదా రాజకీయ లబ్ధి కోసం.